హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. ఈరోజు చెప్పబోయేది ఏంటంటే కొన్ని ఆసక్తికర నిజాలు అయితే నేను చెప్పబోతున్నాను. సో తమ్ముళ్ళు అయితే చూసేసారు కదా, దాంట్లోదే. సో కైలాస పర్వతం అంటే ఏంటి, అసలు అక్కడ నిజంగానే శివుడు దాగున్నాడా, ఇంతవరకు ఎవరు ఎందుకని అక్కడ ఎక్కలేకపోయారు ఆ పిరమిడ్ని. సో దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. మొత్తం వీడియోని అయితే చూడండి ఫుల్గా. దీంట్లో కొన్ని నిజాలు అయితే నేను చెప్పబోతున్నాను అన్నమాట, నేను తెలుసుకున్నవి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం తెలుసుకోబోతున్నాం కైలాస పర్వతం గురించి. సో ఆ కైలాస పర్వతం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, అక్కడ ఉండే శివుడు స్వామి, అక్కడ ఆ పిరమిడ్ టైప్లో ఉండేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే, చాలామంది ఆ కైలాస పర్వతాన్ని ఎక్కాలని చాలామంది ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల ఇప్పటికి కూడా సాధ్యం కాలేదు. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ తీసుకుంటే రష్యాలో ఒక అతను 8680 అడుగుల పిరమిడ్ని అయితే ఎక్కగలిగాడు. అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయినా సరే ఆయన ఎక్కగలిగాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కైలాస పర్వతంలో ఆ పిరమిడ్ని అంటే ఎక్కేటప్పుడు ఎక్కడం స్టార్ట్ చేశాడంటే ఎక్కాలని. ఆ స్టార్ట్ చేసిన విధానంలో ఏమైందంటే, ఎక్కుతున్న కొద్దీ అతనికి ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోయింది. చాలా అంటే అక్కడ చాలా ఆక్సిజన్ ఉందంట, కానీ ఈయనకి రావడం అనేది తగ్గిపోయింది. అది ఒక విచిత్రం. అక్కడ పాయింట్ మీరు నోట్ చేసుకుని కరెక్ట్గా వినండి. అక్కడ ఆయనకి ఆక్సిజన్ లెవెల్ అనేది ఎంత ఆక్సిజన్ ఉన్నా కూడా సరే అక్కడ తగ్గిపోయిందంట. మొదటి నెంబర్ 1 పాయింట్ అది. మళ్ళీ అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుందంటే అంత వేగంగా కొట్టుకుంటుందంట. మళ్ళీ అతనికి ఉన్న గోర్లు, చేతులకున్న గోర్లు అయితే వెళ్ళిపోతుందంట పొడుగ్గా. అతని జుట్టు ఎట్లా వచ్చేస్తుందంటే ఎమ్మటినే అతను ఏంటంటే ఏమైపోతుంది, అతనికి వయసు ఎట్లా అంటే ఒక రోజు గడుస్తుంటే 1 సంవత్సరం గడుస్తున్నట్టు అంత వయసు వచ్చేస్తుందంట. సో ఆ కైలాస పర్వతం ఎక్కేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకరోజు ఇట్లాగ వెళ్తున్నప్పుడు సగం దూరం అయితే ఎక్కాడంట. సగం దూరం ఎక్కినాక అతనికి ఏం జరిగిందంటే భయం అనేది వచ్చేసింది. ఏం భయము, అక్కడ నుంచి అరుపులు, పెద్ద అరుపులు వస్తున్నాయి. శివుడు స్వామి అన్నట్టు ఆయన అంటే ఒక దాంట్లో నేను చదివాను అనమాట. సో అదే మీకు చెప్తున్నాను. అరుపులు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఉండద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఒక నైట్ పూట అరుపులు అయితే చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి అనమాట. అక్కడ ఉండే వాళ్ళు కూడా చెప్పిన మాటలు ఏంటంటే, ఆ నైట్ పూట అరుపులు అనేది అంటే డమరకం సౌండ్లో మళ్ళీ ఓం ఉంటుంది కదా, ఓం ఆ సౌండ్లో కూడా మనకి వినపడతా ఉంటాయి అంట. సో అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అయితే మనకి ఈ విచిత్రమైన ఈ మాటలు అయితే చెప్పారు. సో ఇంతవరకు ఎందుకని ఎవరు కూడా ఆ పిరమిడ్ని ఎక్కలేకపోయారు, ఎందుకు, ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అసలు అట్లాగే తెలుసుకుందామని చెప్పి ఒక సైంటిస్ట్ అయితే హెలికాప్టర్ అనేది పంపాడు అనమాట పైకి. ఆ పంపిన క్రమంలో ఆ హెలికాప్టర్ అనేది అక్కడ స్వామి విచిత్రంగా అంటే ఆ మేఘాలు అప్పటికప్పుడే మారిపోయినాయి. తెల్లటి మేఘాలు కూడా మబ్బులు గమ్మితే ఎట్లా ఉంటాయి, మొత్తం ఇంక హెలికాప్టర్ అనేది కలిపిట్లేదంట. వాళ్ళకి తెలుస్తుందంట వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. కానీ వాళ్ళు ధైర్యం చేసి అప్పటికి ఉన్నారంట. కానీ ఎంత ఓపిక ఉండేది ఎవరికైనా సరే, ఆ మబ్బులు అనేది ఇంకా విచిత్రంగా మారిపోయినాయి. ఎంత విచిత్రంగా మారిపోయినాయి అంటే అసలు ఇంక వాళ్ళకి ఇక్కడ ఏం కనిపించలేదంట. సో దానివల్ల ఏమైపోయింది, ఇంక వాళ్ళకి అర్థమైపోయి ఏమన్నా వితిన్ సెకండ్స్ హెలికాప్టర్ తిప్పుకొని ఇంక వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి కూడా ఇంకా అక్కడ ఎవ్వరు కూడా టూరిజం చేసేదానికి కూడా లేదంట. ఎందుకంటే ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళడానికి బోర్డర్ అనేది ఒకటి వేసేసారనమాట. సో నిజంగా శివుడు స్వామి ఉన్నాడా, మీకు తెలిసి నిజంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.